కెరీర్ ప్రారంభంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు ప్రేమ కథా చిత్రాలు చేశారు. నిన్ను చూడాలని మూవీలో ఎన్టీఆర్, ఆర్య మూవీలో బన్నీ లవర్ బాయ్లుగా నటించారు. ఆ తర్వాత ఇద్దరు మాస్ కుటుంబ కథా చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. వీరిద్దరు చేయబోతున్న లేటెస్ట్ ప్రాజెక్టులు కూడా మాస్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లుగా రూపొందుతున్నాయి. ఇలా వరుస పెట్టి కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్స్ మళ్ళీ లవర్ బాయ్లుగా నటించాలని భావిస్తున్నారట. అంటే కేవలం ప్రేమ కథ చిత్రాలని చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించి పనులను వీరిద్దరు అంతర్గతంగానే ప్రారంభించారని సమాచారం. టర్కీ టూర్కి వెళ్ళడానికి ముందు అల్లు అర్జున్ తన కోసం ప్రేమ కథలను రెడీ చేయమని కొందరికి చెప్పాడట. దాంతో ప్రస్తుతం ట్రెండ్కి తగ్గట్టుగా వెరైటీ కాన్సెప్ట్తో కూడిన లవ్ స్టోరీని మెగా క్యాంప్లో ఉండే కొందరు రైటర్స్ తయారు చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న స్టార్ డైరెక్టర్స్ కూడా బన్నీ కోసం పవర్ఫుల్ ప్రేమ కథని సిద్ధం చేసే పనిలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామితో కమిట్ అయిన బైలింగ్వల్ ప్రాజెక్టు ముగిసిన అనంతరం తన ఇమేజ్కి తగ్గ ప్రేమ కథ చిత్రంపై బన్నీ దృష్టి సారించనున్నాడని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. బన్నీ తన టర్కీ టూర్ ముగించుకుని వచ్చాక ఈ విషయంపై ఓ క్లారిటీ ఇవ్వనున్నాడని చెబుతున్నారు. మరి ఇందులో ఇంత మాత్రం వాస్తవం ఉందో తెలియాలంటే బన్నీ రిటర్న్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే నిన్ను చూడాలని సినిమాలో తప్ప మళ్ళీ లవర్ బాయ్గా కనిపించని ఈ మాస్ హీరో ఇప్పుడు ప్రేమికుడిగా మారాలనుకుంటున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ని దర్శకుడు హను రాఘవపూడి కలిసి తాను రెడీ చేసిన ప్రేమ కథ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ చెప్పాడట. అది బాగా నచ్చడంతో కథను సిద్ధం చేయమని చెప్పగా డైరెక్టర్ ఆ పనిలో బిజీ అయ్యాడని టాక్. ఈ మూవీలో ఎన్టీఆర్ పూర్తి లవర్ బాయ్గా కనిపించనున్నాడనే రూమర్ వస్తున్నాయి. వక్కంతం వంశీతో కమిట్ అయిన మూవీ తర్వాత ఎన్టీఆర్ దీనిపైనే దృష్టి సారించనున్నాడట. ఈ చిత్రాన్ని పీవీపీ నిర్మాణ సంస్థ నిర్మించనుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.